కొనుక్కునేటువంటి సరుకు కాదని ప్రజల మ్యాండేట్ లేకుండా నడపనని చెప్పి ఒక్క ఓటు తక్కువ పడితే రిజైన్ చేసి ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు వాజ్పేయి గారు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే నాయకులు అనే వాళ్ళు మరణించి కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం. మనం ఇవాళ మన రామాయణం, మీరు ఇక్కడ మహాభారతాన్ని ఉటంకించారు, రామాయణాన్ని కూడా ఉటంకించారు. రామాయణం ఏం చెప్పింది, మహాభారతం ఏం చెప్పింది? నిజంగా గర్వపడే అంశం ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలు ఏవైతున్నాయో మనిషి పుట్టుక నుంచి మొదలుపెట్టి, ఆది మానవుని పుట్టుక నుంచి మొదలుపెట్టి మానవులు ఉన్నంత వరకు ఒక గొప్ప సందేశాన్ని అందించిందే ఈ రెండు మహాభారత రామాయణ ఇతిహాసాలు. ఎంత గొప్పగా ఉంటాయి అసలు. ఇది వస్తుందా మంచిగా? రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ వస్తుంది. ఇక్కడ రామాయణాన్ని మీరు చూస్తే అన్న తమ్ముడు ఎట్లుండాలి, భార్య పట్ల భర్త ఎట్లుండాలి, తండ్రి పట్ల కొడుకు ఎట్లుండాలి. నీ మహాభారత యుద్ధంలో కూడా దాన్ని ఒకసారి మొత్తం చూడండి ఎట్లా ఉంటుందో. దాని మొత్తం సారాంశంలో అహంకారం, ఆంభావం, స్వార్థం ఎప్పుడు పనికిరాదని చెప్పి, ధర్మం మాత్రమే అంతిమ విజయం సాధిస్తుందని చెప్పి, ధర్మాన్ని తాత్కాలికంగా చెరబట్టే ప్రయత్నం జరుగుతుండొచ్చు, ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకు లోను కావచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే చెప్పినటువంటి ఇతిహాసం మహాభారత ఇతిహాసం. గుర్తుపెట్టుకోండి, అది మానవ జీవితం ఉన్నంత వరకు ఉంటుంది. ఇవాళ మీరు సీనియర్ సిటిజన్స్ చాలామంది ఏమంటారంటే ఇక అయిపోయింది పాప, రిటైర్డ్గా వాళ్ళకి ఏముంటుంది ఆ కాలక్షేపం అంతా, ఆ చెట్ల కింద కూర్చొని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికాడ వీళ్ళింటికాడ ముచ్చట పెట్టుకుంటారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే నా దృష్టిలో ప్రొడక్టివిటీ పనికొచ్చే వాళ్ళు అంటే ఒక్కొక్క రకంగా పనికొస్తారు. ఏ మనిషి వేస్ట్ కాదు. వేస్ట్ మనిషి ఉంటాడు, తాను బాధ్యత మర్చిపోయి ఇతరులు వేధించేవాడు వేస్ట్ మనిషిగా దాని గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏ సీనియర్ సిటిజన్లు నానమ్మగా తాతయ్యగా భారం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ ఇవాళ ఆ రామాయణ ఇతిహాసాల గురించి కానీ, రామాయణంలో మానవ సంబంధాల గురించి కానీ, కుటుంబంలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత, ఎవరి సంబంధం ఎట్లా ఉండాలి దానికి చెప్పగలిగేటోళ్ళు కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే. నీ ఇళ్ళల్లో నీ మనమడు, నీ ఇళ్ళల్లో నీ మనమరాలు, తల్లి పిల్లలతో ఇంటరాక్ట్ కాలేకపోతాను, పిల్లలు తండ్రితో ఇంటరాక్ట్ కాలేకపోతాను. నువ్వు ఒక సెల్ ఫోన్ కొనిస్తే ఆ సెల్ ఫోన్తో వాడు లోపలికి పోయి తలపెట్టుకొని వాడు దాంతో ఆడుకుంటాడు. నీ ఇంటికి చుట్టమస్తే వాడు బయటకు వస్తలేడు, వాడి సంస్కారంతో నమస్కారం పెడతలేడు, వాడి అంతా జీవితం అంతా సెల్ ఫోన్తో గడుపుతాడు. వాడికి నానమ్మతో ఇంటరాక్షన్ లేదు, వాడికి ఒక తాతయ్యతో ఇంటరాక్షన్ లేదు, వాడికి ఒక తల్లితో ఇంటరాక్షన్ సరికలేదు, తండ్రితో ఇంటరాక్షన్ సరికలేదు. ఏమవుతుంది 10-12 మంది పిల్లలున్న సమాజంలో పిల్లల్ని ఆస్తిగా భావించిన ఈ దేశం ఇవాళ పిల్లల్ని భారంగా పరిగణించే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆథర్ ఎందుకు తపన అంటే చదువుకుంటే నలుగురు ఎన్లైట్మెంట్ అయితే మంచిగా అవుతుంది అన్నటువంటి తపంతో ఈ బుక్ రాస్తాడు. ఇవాళ సీనియర్ సిటిజన్లుగా వృద్ధాప్య కేంద్రాల్లో గడపడం కోసం కాదు సుమా, సీనియర్ సిటిజన్లుగా ఈ సమాజంలో మనం కనకూడని, మనం వినకూడని, మనిషి గివేడా అని చెప్పి పశువులాగా ప్రవర్తిందని చెప్పి ఏవైతే జరుగుతున్నాయో
అవన్నిటిని నిలువరించగలిగేటువంటి శక్తి రాజ్యానికి మాత్రమే ఉండదు, నిలువరించగలిగే శక్తి నా సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబం అయితే ఇవాళ ఈ మొత్తం కలిసిమెలిసి ఉండే సమాజం ఉండదు, ఆ కుటుంబం ఎంత దుఃఖానికి గురవుతుందో మా దగ్గరికి వస్తూ ఉంటాం. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటా, సమాజానికి కేవలం మీరు అనుకున్నట్టుగా సంపద మాత్రమే కాదు, రోడ్లు వేసుడు, బంగ్లాలు కట్టుడు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇది మాత్రమే కాదు. సమాజం మనం అంటున్నాం అప్పటికిప్పటికి మార్పు వచ్చింది కదా, కరువస్తే రాగడి మట్టి తిని బతికిన సమాజం ఇవాళ అన్నీ ఉన్నప్పటికి కూడా, ఇన్ని సంపద ఇంత ఉన్నప్పటికి కూడా ఒకటి వెంటాడుతుంది. ఆ వెంటాడేది ఇవాళ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్, ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ అని.